ఆగురా, ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? బాణం గురి పెట్టాను. ఎక్కువ పెట్టిన బాణాన్ని దించకూడదు. ఇది నా ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞలు చేస్తున్నావు. ప్రతిజ్ఞలు ఇటివు. బావకి ఎలాగో బుద్ధి లేదు, నీకైనా ఉండొద్దు. మా బావ విలువిద్యలు నేర్పిస్తున్నారు. అవును అత్తయ్య, విలువిద్యలు నేర్పిస్తున్నాను. నేర్పిస్తావు. పద, నీ సంగతి చెప్తాను. సుభద్ర. ఏమిటి వదినా పిలిచారు? నీ అభిమన్యుడు ఏం చేశాడో తెలుసా? దాని నెత్తి పైన పండు పెట్టి విలువిద్యలు నేర్పిస్తాడంట. విలువిద్యలు. అత్తయ్య, నా గురించి మీరేమనుకుంటున్నారు? మీ ముక్కుకు తెలియకుండా మీ ముక్కు పుడుకొని కూడా కొట్టగలను. భలా అల్లుడు భలా, మీరు మీ తండ్రి వల్లే వీరుడిలా ఉన్నారు. సుభద్ర, ఇటువంటి వీరుణ్ణి కన్నందుకు నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. అడగవమ్మా. నాకు మాత్రం ఏమి కావాలి అన్నగారు? మీ శశిరేఖ నా కోడలైతే చాలు. సరే వదినా, మేము వెళ్ళొస్తాము. శశిరేఖ బావా, ఓహో శశిరేఖ, ఎవరి గురించి నీ ఆలోచన? చాలే, ఆపు నీ పరాచకాలు. సర్లే, అయినా ఇవన్నీ నాకెందుకు? నీకోసం మీ చిన్నాన్నగారు విచ్చేస్తున్నారు. చిన్నాన్నగారికి ప్రణామములు. ఏమ్మా శశిరేఖ, అంతా కుశలమేనా? లోకాన్ని పాలించే మీరుండగా మాకు చింతేలా? నీకోసం ఒక బహుమతి తెచ్చాను. చిన్నాన్న, ఏమిటది? దీనిని దూరదర్శిని అంటారు. నువ్వు నిండు మనసుతో తెరిచి చూడు, నీకిష్టమైన వాళ్ళు ప్రత్యక్షమవుతారు. పరాభవం. ఏమైనది నాయనా దుర్యోధన? మామ, మనకు మయసభలో అవమానం జరిగింది. పాండవులను ఎటులైనా మట్టు పెట్టద మామ. మీరు ఏమి చేసేదరో తెలియదు. పాండవులను మీరే మట్టు పెట్టవలను. అటులైన పాచికలు వేచి చూద్దామా? ఇది విన్నారు? పాండవుల రాజ్యం మొత్తం కోల్పోయారట. అరణ్యవాసం పాలయ్యారంట. శశిరేఖను ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే సుభద్రకి మాటిచ్చాం కదా. ఇతను లక్ష్మణ కుమారుడు. శశిరేఖ వివాహం అతడితో నిశ్చయిస్తాం. ఈ విషయం ఎలాగైనా బావతో చెప్పాలి.
హే లంబు, హే జంబు, రాత్రి యుద్ధంలో మనతో ఓడిన ఆ కుర్రాడెక్కడా? తీసుకువచ్చేదము ప్రభు. రమ్ము రమ్ము, ప్రభుల వారు పిలుస్తున్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా? నేను ఓడిపోయినా ఒప్పుకో. అర్జునుని కుమారుడిని ఓడిపోవటయా? అర్జుని కుమారుడంటే మాకు సోదరుడు అవుతాడు. అంటే మీరు? మేమా భీముని కుమారులము, ఘటోద్గజులము. సోదరా, ఏమి నీ సమస్య? నేను శశిరేఖ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నా నుంచి శశిరేఖను విడదీస్తున్నారు సోదరా. హే లంబు జంబు, ఇప్పుడే వెళ్ళి ఆ ద్వారంను పగలగొట్టి శశిరేఖను తీసుకువచ్చదు. శ్రీకృష్ణుల వారికి ప్రణామములు. సుఖీభవ సుఖీభవ. వలదు వలదు ఆవేశం వలదు వలదు ఘటోత్కచ. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం, నువ్వు ఏది చేసినా ఆలోచనతో చేయవలను. అటులైనచో ఏమి చేయవలను కృష్ణ? ఇప్పుడే తక్షణమే శశిరేఖను తీసుకువచ్చి నేను శశిరేఖ రూపంలో బయలుదేరను. అమ్మా. శశి, ఏమిటా నడక? అమ్మా. శశి, ఏమిటే ఆ గొంతు? అమ్మా. వివాహం నిశ్చయమైంది, మర్చిపోయావా? లేదు లేదు, నాకు పెళ్ళా? నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తెచ్చెదరా? వివాహ భోజనంబు వివాహ భోజనంబు
రాజకుమారుడు విచ్చేస్తున్నారు. వస్తున్నాను. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అందచందాలింక నావే కదా సుందరి, ఓహో సుందరి, సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి, సుందరి, ఓహో సుందరి, సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి. ఏమి ఏమైనది లక్ష్మణ కుమారా? తను శశిరేఖ కాదు, మాయా శశిరేఖ. శకుని, నీ కుట్ర నాకు తెలుసు. అందుకే మా సోదరునికి శశికి మేము వివాహం జరిపించదము. ఇదంతా మీరు చేసినదేనా ఘటోద్గజ? కాదు, ఇదంతా అతని మాయ. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. కపట నాటక సూత్రధారి. నేను ఏమి చేసినా ఈ లోక కళ్యాణం కోసమే. సర్వే జన సుఖినో భవంతు. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. Incredible journey that was. The magic, the drama and the life lessons of Maya Bazaar were beautifully brought to life on stage. This performance reminds us the power of stories to transcend time.